తిరుపతి రూరల్ జగనన్న పాలనలో ప్రజలకు సంక్షేమం అందింది. బాబు ప్రభుత్వంలో సంక్షోభం తప్ప సంక్షేమం కంటికి కనిపించడం లేదు. ఎన్నికలప్పుడు మాయమాటలు చెప్పడం, అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ప్రజలను మోసం చేయడం చంద్రబాబు నైజం. అబద్ధాలతో అధికారం చేపట్టిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ఏడాది గెలిచినా ఒక్కటంటే ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. అందరినీ మోసం చేశారు. అన్ని వర్గాల ప్రజలు జగనన్నే మేలు అనుకునేలా చేస్తున్నారు. సూపర్ 6 పథకాలను అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచి అమలు చేస్తామని చెప్పిన చంద్రబాబు ఏడాది గడిచినా ఆ ఊసే ఎత్తుకోవడం లేదు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ చిత్తూరు జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి, 6 మండలాల నుంచి వచ్చిన ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సీనియర్ పార్టీ నేతలు, కార్యకర్తలు, మాజీ ప్రజాప్రతినిధులు, మహిళా నేతలు పాల్గొన్నారు. భాస్కర్ తనయుడు, నా పౌత్ర సమానుడు, మీ నియోజకవర్గ సమన్వయకర్త చిరంజీవి మోహిత్, అలాగే హర్షిత్, వేదిక మీద ఉన్నటువంటి నా తమ్ముళ్ళు, చెల్లెమ్మలు అందరూ కూడా ఇక్కడికి ముందున్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దాదాపు 80% పైగా నాతో పాటు కలిసి పయనించిన వాళ్ళే. అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. భాస్కర్ మీద అన్యాయంగా, అక్రమంగా, క్రూరంగా కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి చాలా దగ్గరున్నాడు అన్న ఒకే ఒక్క నెపం మీద తన మీద ప్రతీకారేక్షతో రగిలిపోతున్నటువంటి తెలుగుదేశం పార్టీ కూటమి తప్పుడు కేసులు బనాయించి తనను జైల్లో పెట్టడమే కాకుండా మోహిత్తును కూడా అందులో ఇరికించి వాళ్ళు శునకానందం పొందాలని చూస్తున్నారు తప్ప మరొకటి కాదు. 26 సంవత్సరాలు కూడా లేనటువంటి ఒక యువకుడిని ఈ రకంగా స్కామ్లలో సూత్రధారిగా ఇరికించి వచ్చేటువంటి నష్టం వాళ్లకు కానీ భాస్కర్ కుటుంబానికి కాదు. ఒక రోజు, 2 రోజులు, ఒక 4 రోజులు, 2 నెలల్లో జైల్లో ఉండొచ్చు. ఇవన్నీ కూడా చాలా సహజమైనటువంటి విషయాలు. నేను కూడా 21 నెలలు ఉన్నా జైల్లో వచ్చి నా చిన్నతనంలో. ఇప్పుడు కాదు, అవే మమ్మల్ని రాటు తెలియ ఈ స్థాయికి తీసుకొని వచ్చినాయి. జైళ్ళలోకి పోవడం వలన దాని వలన పోయిన వాళ్ళ కీర్తి పెరుగుతుంది, నిర్బంధించినటువంటి వాళ్ళ స్థాయి తగ్గుతుంది. అందులో ఇలాంటి నీచమైనటువంటి ఆరోపణలు చేసి ఆ ఆరోపణలతో జైళ్ళలోకి పంపించి ఆనందం పొందేటువంటి వాళ్లకు తగిన గుణపాఠం తప్పదు. మన అందరి ప్రియతమ నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆనాడు సోనియా గాంధీ, ఆవిడతో కలిసి చంద్రబాబు నాయుడు దాదాపు 18 కేసులు పెట్టి ఆయన్ను 18 సంవత్సరాలు 18 నెలలు జైలుకు పంపించి తద్వారా రాటుదేలి విరాట్ స్వరూపుడుగా మారినటువంటి వ్యక్తి అత్యంత చిన్న వయసులో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంది. ఇప్పుడు మళ్ళీ మన వీళ్ళందరి మీద కేసులు పెడుతున్నారు, జైళ్ళలోకి పంపించాలని ఉన్నారు. ఆయన్ను కూడా, మన నాయకుడిని కూడా జైల్లోకి పంపించేయాలన్నటువంటిది వాళ్ళకు కుతి. తద్వారా ఏం జరుగుతుంది, ముందే మన నాయకుడు మనం ఏది కంటే చెప్పుకోవాల్సినటువంటి విషయం కూడా ఏం కాదు. భారతదేశంలోనే ఇంత ధైర్యస్తుడైన రాజకీయ నాయకుడు లేడు. అతను ఎవరికి కూడా భయపడేవాడు కాదు. ఎవరు ఎన్ని రకాలైనటువంటి నిర్బంధాలు చేసినా లెక్క పెట్టేవాడు కాదు. ఈ రోజున నెల్లూరుకు వచ్చాడు. నెల్లూరులో ఆయన ఉన్నాడు. మొత్తం నెల్లూరులో అంతా గుంతలు తవ్వినారు పోలీసు వాళ్ళు.
పోలీసు వాళ్ళని ఆ గుంతలు తవ్వేది మామూలుగా ఎవరైనా రైతు వాళ్ళని పొలం కాడ ఏదైనా కాలువలు గట్లు తవ్వుకుంటూ ఉంటారు. అట్లాంటిది పోలీసు వాళ్ళు జనం రాకుండా పల్లెలంతా కూడా గుంతలు తవ్వినారు. నెల్లూరు టౌన్ అంతా కూడా ఫెన్సింగ్ వేశారు, బ్యారికేడ్లు పెట్టారు. ఇంకా చాలా సంవత్సరాల తర్వాత నెల్లూరులో లాఠీలు ఇరుగుతాయి. బహుశా స్వాతంత్ర పోరాటం తర్వాత ఇన్ని లాఠీలు మళ్ళీ జగనన్న పర్యటనలో ఇరుగుతాయి. ఇప్పుడు మన కార్యకర్తలు అంటే దాదాపు 8-9 వేల మంది పోలీసు వాళ్ళు ఉన్నారు అక్కడ. ఒకరు కాదు, ఇద్దరు కాదు. మరి ఎంతమంది ఎస్పీలు ఉన్నారో నాకు ఇన్ఫర్మేషన్ లేదు, కానీ 8,000 మందికి పైగా పోలీసు వాళ్ళు ఉంటారు. గుంతలు, ఫెన్సింగులు, మది ముళ్ళ కంచెలు, ఇన్ని రకాలైనటువంటి నిర్బంధాలు పెట్టి మేము జగన్ను నిర్బంధించేసినాము, కట్టడి చేసినాము అనేటువంటి ఆనందం మీరు పొందితే, జగన్ను మేము చూడలేకపోయినామే అనేటువంటి కసి లక్షలాది మంది కార్యకర్తలలో ఏ స్థాయిలో ఉంటుంది అనేటువంటి విషయాన్ని చదువుకోలేకపోతే ఏమైంది? బంగారపాళ్యంలో కూడా ఇట్లాగే ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. 2,000 మంది పోలీసు వాళ్ళని పెట్టారు, 3 జిల్లాల ఎస్పీలను పెట్టారు, 9 మంది ఏఎస్పీలను పెట్టారు, 27 మంది డిఎస్పీలను పెట్టారు, 2,000 మంది పోలీసు వాళ్ళని తెచ్చినారు. సరే, ఆ రోజు రోడ్లన్నీ బ్లాక్ చేసినా ఎక్కడికక్కడ పుట్టలు గుట్టలు అన్ని ఎగిరి గంతేసి మనోళ్ళు వచ్చేసినారు. ఇప్పుడు ఆ పుట్టలు గుట్టలు కాలువలు ఇవన్నీ కూడా గుంతలు తవ్వినారు. మరి ఇటు వస్తారని కూడా కార్యకర్తలు అని మొత్తం నెల్లూరు జిల్లా అంతా గుంతలు తవ్వినాడు. ఎవరు తవ్వినారంటే పోలీసు వాళ్ళు తవ్వినారు. అప్పుడు చంద్రబాబు నాయుడు నీటి పుట్టలు తవ్వినట్టు ఏం పుట్టలు తవ్వినాడు 99-2004 మధ్య ఇంకుడు గుంతలు. ఈరోజు పోలీసు వాళ్ళు తవ్వినారు ఇంకుడు గుంతలు మొత్తం అంతా కూడా నెల్లూరులో ఎక్కడ పడ్డా కూడా. ఇవన్నీ కూడా మన పార్టీని మరింత బలోపేతం చేయడానికే తప్ప బలహీనం పడేవాడు, భయపడేవాడు ఈ పార్టీలో ఎవ్వడు లేదు అనే విషయాన్ని. సరే, ఈరోజు ప్రోగ్రాం సంబంధించి మోహిత్ చక్కగా చెప్పినాడు. ఈ ప్రోగ్రాం తను తన నాన్న ఒత్తిళ్ళు నిర్బంధాలలో ఉన్నారు కాబట్టి కొద్దిగా ఆలస్యమైన ఈ ఒత్తిడిలో కూడా తన ఈ ప్రోగ్రాం ఈ రోజున ఇక్కడ భరిస్తున్నాడు. ఇంకా మీరు మోహిత్ లేడే, హర్షిత్ లేడే అని కాకుండా ఈ తర్వాత మీరే జనంలోకి వెళ్ళి జనం చంద్రబాబు చేసినటువంటి మోసం ఇది. ఇప్పుడు క్యూఆర్ కోడ్ అంటే దాన్ని మనం డౌన్లోడ్ చేసుకుంటే చంద్రబాబు మనకు తెలియకుండానే మనమేమో చేతులు ఎత్తుకొని నమస్కారాలు పెట్టుకుంటూ ఓట్లు అడుగుతూ ఉన్నాం. చంద్రబాబు మాత్రం ఇంటింటికి పోయి నేను వస్తే నీకు అమ్మఒడి ఇంతిస్తా, విద్య రైతుని ఇంతిస్తా, తల్లికి వందనం ఇంతిస్తా, జగన్ కంటే చాలా ఎక్కువ చేస్తా అని బాండ్లు ఇచ్చాడు. మనం కనిపెట్టే లేకపోయినాం. మనమంతా ఊరికి తిరుగుకుంటాం. అసలు చంద్రబాబు ఎత్తుగడలు మనకు తెలియకుండా నీకు ఇన్ని రకాలుగా మీ ఇంట్లో ఆడబిడ్డలకి ఇంతమంది ఉన్నారు, తల్లికి వందనం వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఫీజు రీయింబర్స్మెంట్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మీ ఇంటికి సంవత్సరానికి ఇంత వస్తుంది, అది కూడా జూన్ నెలే, అంటే మనం జూన్లో కదా రిజల్ట్ వచ్చింది, ఆ నెల నుంచి ఇస్తా. వేదిక మీద ఉన్న పెద్దలు, గౌరవనీయులు, పూజ్యులు, మనందరికీ ఆదర్శప్రాయంలో జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి గారికి, అదేవిధంగా వేదిక ముందున్న ప్రతి ఒక్క పార్టీలో ఎంపీటీసీలకు, అదేవిధంగా పంచాయతీ పార్టీ అధ్యక్షులకు, ముఖ్యంగా పార్టీ కోసం వెన్నుదండగా ఉండే ప్రతి ఒక్క నాయకులకు, క్యాడర్ అందరికీ కూడా, కార్యకర్తలు ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. నిజంగానే నాకు చంద్రగిరి నియోజకవర్గం రిప్రజెంట్ చేయడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నా. ఎందుకంటే ఎన్నో ఇంత సమస్యలు మా కుటుంబం మీద ఈరోజు ఇబ్బందులు పడతా ఉన్నా కూడా, ఎటువంటి తప్పు చేయకపోయినా కూడా అరెస్టులు చేసి 44 రోజులు జైల్లో నాన్నగారిని పెట్టినా కూడా, ఈ విధంగా
ఎటువంటి సంబంధం లేకపోయినా నా పేరు ఇక్కడ ఏ కేసు ఉంటే ఆ కేసులో లాస్ట్లో ఎలక్షన్ అయిపోయి నాకు ఒక కేసులో A38 గా పెట్టారు, ఈ రోజు ఒక కేసులో A37 గా పెట్టారు. అంటే ఇన్ని ఇబ్బందులు పెడతా ఉన్నా కూడా మాకు ఒక ధైర్యం ఏమిటంటే మా క్యాడరు అదేవిధంగా మా కార్యకర్తలు ముఖ్యంగా మా జగనన్న వెనకాల ఉన్నారని చెప్పి ఒక ధైర్యంతో మేము నడుస్తున్నామని కూడా మేము అందరూ తెలియజేస్తున్నాం. ఎందుకంటే నాన్నగారిని అరెస్ట్ చేసిన మరుసటి రోజు నుంచి మేము ప్రోగ్రామ్స్ డైరెక్ట్గా అటెండ్ కాలేకపోయాను. ఎందుకంటే ఈ కేసులో ఉన్నాం కాబట్టి ఈ కేసు రిలేటెడ్ ప్రోగ్రామ్స్ అటెండ్ కాకూడదని ఆ రోజు అటెండ్ కాలేకపోయాను. అయినా కూడా 6 మండలాల్లో కూడా ఒక కుటుంబ సభ్యుడికి ఇబ్బంది వస్తే ఏ విధంగా పోరాడతారో, ఒక కుటుంబ సభ్యుడు మన కుటుంబంలో మన అన్నో తమ్ముడో లేకపోతే బిడ్డో లేకపోతే ఎవరైనా మన కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఇబ్బంది వస్తే ఏ విధంగా అయితే మేమని ఉంటామని చెప్పి కుటుంబం అంతా ఒక విధంగా నిలుస్తుందో ఆ విధంగా 6 మండలాల్లో ప్రతి ఒక్క కార్యకర్త మేమున్నామని చెప్పి మీ అందరూ మా వెనకాల నిలిచి ప్రతి మండలంలో సుమారు ఒక 2000 మంది పైతో మీరు కార్యక్రమాలు చేశారంటే నిజంగానే ఈ రుణం ఎప్పటికీ తీర్చుకోగలుగుతారో కూడా మీ అందరూ ద్వారా తెలియజేస్తున్నాను. తప్పకుండా పార్టీ కోసం ఈ కష్టకాలంలో నిలిచిన ప్రతి ఒక్కరిని మా గుండెల్లో పెట్టుకొని తప్పకుండా మాకు అవకాశం వచ్చిన రోజు ప్రతి ఒక్కరికి మన జగనన్న ముఖ్యమంత్రి అయిన వెంటనే మన పార్టీ ఖచ్చితంగా 3 ఏళ్ళు అధికారంలోకి వస్తుంది. వచ్చిన వెంటనే ప్రతి ఒక్కరికి పెద్దల సహకారంతో మరింత మంచి చేసే కార్యక్రమం చేస్తానని కూడా ఇక్కడ తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే షూరిటీ మోసం గ్యారంటీ అనే ఒక ప్రోగ్రాంతో చంద్రబాబు నాయుడు గారు గత సంవత్సరం కాలంగా ఎన్ని మోసాలు చేశారు, ఏ విధంగా తప్పుడు హామీలు ఇచ్చి ఏ విధంగా అధికారంలోకి వచ్చారని చెప్పి జనాల్లోకి తీసుకుని పోయే ఒక కార్యక్రమం ఈ ఒక ప్రోగ్రాం. మనందరికీ తెలుసు ఏ విధంగా అయితే కౌరవులు ఒక పాచికలు అంటే ఒక తప్పుడు పాచికలతో ఆ రోజు వాళ్ళందరూ రాజ్యాన్ని 14 ఏళ్ళు ఏ విధంగా అయితే చేయించుకున్నారో ఆ రోజు పాండవులు ఏ విధంగా అయితే 14 ఏళ్ళు ఆ రోజు అరణ్యవాసానికి వెళ్ళారో ఈ రోజు అదే పరిస్థితి మనకు కూడా వచ్చింది. వాళ్ళు ఈ సూపర్ 6 అనే ఒక కార్యక్రమంతో కౌరవులాగా కొన్ని తప్పుడు హామీలతో ఈ రోజు అధికారంలోకి రావడం జరిగింది. మనం ఆ హామీలకు బలయ్యి వాళ్ళు చెప్పిన హామీలు జనాలు మనం ఇచ్చేదానికన్నా ₹1 ఎక్కువ వస్తుంది కదా, కొంత ఎక్కువ మేలు జరుగుతుందా అని చెప్పి మెజారిటీ శాతం వాళ్ళకి ఓట్లు వేసి ఈ రోజు మనంతా అరణ్యవాసంలో ఉన్నాము. తప్పకుండా ఇవన్నీ కూడా జనాలకు అర్థమయ్యే సమయం వచ్చింది. ఎందుకంటే మనందరికీ తెలుసు ఆ సూపర్ 6 హామీల్లో ఎన్ని హామీలు చేశారో ఎన్ని హామీలు చేయలేదా అని. మనకి ఒక 4 ఎగ్జాంపుల్ మీ అందరి దృష్టికి తీసుకువస్తాను. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి 90 రోజుల్లో అన్ని హామీలు చేసేస్తామని చెప్పి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఒక్కసారి మనం చూస్తే ఆ రోజు మహిళలకి ₹1500 20 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్క మహిళలకి ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. మన ఇంట్లో కూడా మహిళలు ఉన్నారు. అదేవిధంగా చంద్రగిరి కాన్స్టిట్యూన్సీలో స్టేట్ లో సగం పైన మహిళలు ఉన్నారు. ఏ ఒక్కరికైనా ₹1500 ఇచ్చారా అని చెప్పి కన్యామని అడుగుతున్నాను. అదేవిధంగా పిల్లలందరికీ ఎవరికైతే ఉద్యోగాలు రాలేదో ప్రతి ఒక్కరికి నిరుద్యోగ భృతి అని చెప్పి ఆ రోజు ఇస్తామని మాట ఇవ్వడం జరిగింది. ఏ ఒక్క నిరుద్యోగులకైనా నిరుద్యోగ భృతి ఇచ్చారా అని చెప్పి ఇక్కడ మీ ద్వారా అడుగుతున్నాను. అదేవిధంగా వాళ్ళు గ్యాస్ సిలిండర్ అని చెప్పి మనం ఒక హామీ ఏదో చేసేసామని చెప్పి చెప్పడం జరిగింది. ఇంకా ఇక్కడ ఈ రోజు 90% మందికి గ్యాస్ సిలిండర్ డబ్బు రాకుండా జరుగుతూ ఉంది. అదేవిధంగా మనందరం కూడా పోరాడితే ఆ రోజు అమ్మకి తల్లికి వందనం అని చెప్పి వాళ్ళ కార్యక్రమం ఈరోజు మనం తీసుకోవచ్చు. అమ్మఒడి కార్యక్రమానికి పేరు మార్చి తల్లికి వందనం అనే కార్యక్రమం వాళ్ళు తీసుకోవడం జరిగింది. 1 సంవత్సరం పాటు ఏ ఒక్కరికి ఇవ్వకుండా సంవత్సరం తర్వాత మనం పోరాడితే మీరు ఎందుకు ఈ రోజున కలెక్టర్ ఆఫీసులో ముట్టడిస్తే ఆ రోజు పెద్దల గౌరవనీయులు భూమన కరుణాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ తిరుపతి జిల్లా నుంచి ప్రతి జిల్లాలో మనం పోరాడితే ఈ రోజు వాళ్ళు అది కూడా మొత్తం చేయకుండా అక్కడక్కడ కొంతమందికి ఇచ్చి అది కూడా 15,000 కాకుండా ₹13,000 ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. అదే కాకుండా ఈ రోజు ఇవన్నీ కూడా ఈ హామీలు చేయకుండా ప్రజల్ని మభ్యపెట్టి ఇవన్నింటినీ కవరప్ చేసుకోవడానికి చేసిన తప్పులన్నీ కూడా ఇవన్నీ కూడా జనాల్లోకి పోకూడదు, ఈ హామీల గురించి చర్చ రాకూడదని చెప్పి ఈ రోజు మాట్లాడితే జిల్లాకు ఒకరిద్దరు రిపోర్ట్
ఒకరిద్దరు ముఖ్య నాయకులు కావచ్చు, జగనానికి సన్నిహితంగా ఉండేవాళ్ళు కావచ్చు, వాళ్ళ మీద కేసులు పెట్టడం కావచ్చు, మరీ తిరగబడితే వాళ్ళు అరెస్ట్ చేసి జైల్లో వేసేయడం కావచ్చు, లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా యాక్టివ్ ఒకరిద్దరు ఉంటే వాళ్ళ మీద కూడా ఏదో ఒక సెక్షన్ పెట్టి ఏదో కారణం చూపించి వాళ్ళ కూడా యాక్ట్ చేసేయడం కావచ్చు. అంటే ఒక కేసులతో ఈరోజు పరిపాలన రన్ అవుతా ఉంది, కానీ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా ఓన్లీ అవినీతితోనే వీళ్ళు పరిపాలన చేస్తున్నారని కూడా ఇక్కడ మీ ద్వారా తెలియజేస్తున్నాను. తప్పకుండా న్యాయం వైపు మన వైపు ఉంది, ధర్మం మన వైపు ఉంది. మనం ఏ రోజు ఏ తప్పు చేయలేదు కాబట్టి ఏ విధంగా ధైర్యంగా ఉంటామో అదే విధంగా చివరి వరకు కూడా మీ అందరి సహకారంతో ధైర్యంగా ఉంటామని తెలియజేస్తున్నా. తప్పకుండా మరొకసారి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ